అందరికీ నమస్కారం. మన దేశాన్ని రక్షించేందుకు మన జవాన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఇటీవల కాశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మళ్ళీ మనందరికీ గుర్తు చేసింది. శత్రువు కనిపిస్తే ఆయుధం తీసుకొని ముందుకు దూకడమే వారి ధైర్యం. కానీ మరోవైపు మన దైనందిన జీవితాల్లో మనకి కనిపించని శత్రువులు గూడా ఉన్నారు. మన కార్‌లలో, మన ఇంట్లో, మన వాతావరణంలో, ఊపిరాడే గాలిలో ఉండే సూక్ష్మ క్రిములు, వైరస్‌లు, హానికరమైన వాయువులు ఇవన్నీ మెల్లగా మన ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. వీటితో పోరాడడం గూడా ఒక యుద్ధానికి తక్కువేమి కాదని చెప్పే వ్యక్తి మన ముందున్నారు. భారత రక్షణ రంగంలో విశిష్ట సేవలందించిన శాస్త్రవేత్త, ఇప్పుడు బయో ఆక్సిస్టర్ అనే యాంటీవైరల్ డివైస్‌తో అంతర్గత యుద్ధానికి సమాధానం చూపిస్తున్నారు. రిటైర్డ్ ఇండియన్ డిఫెన్స్ సైంటిస్ట్ డాక్టర్ కె. హరినాథ్ శాస్త్రి గారు బ్రహ్మోస్ క్షిపణిలా శత్రువులను ఛేదించడమే కాదు, ఈ డివైస్ మన శ్వాసను రక్షించేందుకు వచ్చిన ఆయుధమని చెప్తున్నారు. ఈరోజు మన ఇంటర్వ్యూలో భాగంగా బయో ఆక్సిస్టర్ ఆవిష్కర్తగా ఈ ఇన్వెన్షన్ ఎలా మొదలుపెట్టారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. అయితే డిఫెన్స్ రంగంలో ముందుగా మనం బయో ఆక్సిస్టర్ గురించి తెలుసుకునే ముందు డిఫెన్స్ రంగంలో మీ సేవలు, మీ ఎక్స్‌పీరియన్స్ అండ్ మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కాస్త మా ప్రేక్షకులతో పంచుకోగలరా? తప్పకుండా అమ్మా. నేను డిఫెన్స్‌లో నేను ఒక ప్రత్యేకమైన డివిజన్, దాన్నేమంటారంటే రాడార్ డివిజన్. నేను టెలికమ్యూనికేషన్స్‌లో స్పెషలిస్ట్‌ని. ప్లస్ నాకు డిఫెన్స్ వాళ్ళు రాడార్ టెక్నాలజీ మీద స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ రాడార్ టెక్నాలజీ ఒక విశేషమైనది. అందరికీ అవకాశం ఉండదు. దానికి మంచి ఇంటెలిజెన్స్ ఉంటేనే రాడార్ వస్తుంది, లేకపోతే రాదు. ఆ విధంగా నేను ఒక అదృష్టవంతుడనే చెప్పుకోవాలి. ఇక్కడ ఈ రాడార్ టెక్నాలజీలో మేము చేసే పని ఏమిటంటే ఏమో, మా మెయిన్ టాస్క్ ఏమిటంటే ఎయిర్ క్రాఫ్ట్స్‌లో మిసైల్స్ సిస్టమ్ ఉంటుంది. ఈ మిసైల్స్‌ని మేము రాడార్‌తో గైడ్ చేసి, లాక్ ఆన్ చేసి టార్గెట్ డిటెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క టార్గెట్ మిసైల్ ఛేదించేటట్టు మా రాడార్ హెల్ప్ చేస్తుంది. ఒక ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్‌ని మన ఇండియన్ పైలట్ చేజ్ చేసి దాన్ని చేయడం ఒక ఎత్తు, కరెక్ట్‌గా ఆ యొక్క రాడార్ సహాయంతో ఆ మిసైల్‌ని ఫైర్ చేసి ఆ ముందున్న ఎనిమీని బ్లాస్ట్ చేయాలి. దాంట్లో స్పెషలైజేషన్ నాది. నా ఎక్విప్‌మెంట్‌లో ఆ పవర్ ఉంటేనే ఇది జరుగుతుంది. సో నేను ఎన్నో ప్రయోగాలు చేసి ఈ మిసైల్స్ డివిజన్‌లో నేను వర్క్ చేసినవి మిగ్ మీద పనిచేశాను, సూ-7 మీద పనిచేశాను. ఇంకా అదర్ సిరీస్‌లో కూడా నేను చేశాను. ఇవి ఒక స్పెషల్ టాస్క్ నాకు. సో ఈ రకంగా ఈ రాడార్ యొక్క టెక్నాలజీతో, అనుభవంతో నేను ఈ యొక్క బయో ఆక్సిస్టర్‌ని నేను డెవలప్ చేశాను. ఇప్పుడు నేను డిఫెన్స్‌లో ఉన్నప్పుడు నాకున్న లిమిటేషన్స్ వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను. 20 సంవత్సరాలు అయిపోయింది. ఇక నేను కంటిన్యూ చేస్తే నా జీవితాంతం డిఫెన్స్‌లోనే ఉండిపోవాలి. సో నేను ధైర్యం చేసి నేను బయటకు వచ్చేసాను. కారణం ఏంటంటే నాకున్న ఆశయాల్ని నేను నెరవేర్చుకోవాలి కాబట్టి, నా ఆశయాలు ఇంపార్టెంట్ కాబట్టి నేను దాని గురించి బయటకు డిఫెన్స్ వదిలి నేను బయటకొచ్చి ఈ యొక్క ఎంటర్‌ప్రైజ్‌లో నేను దిగాను. ఫస్ట్ నా యొక్క ఎయిమ్ ఏంటంటే ఈ గ్లోబ్‌ని మన పొల్యూషన్ నుంచి సేవ్ చేయాలి. నా ఎయిమ్. అంటే పొల్యూషన్ అనేటటువంటిది చాలా విశేషమైనది. అంత ఈజీ కాదు చేయడం. సో దాని మీద నేను టేకప్ చేసి నేను 1983 నుంచి మొదలుపెట్టాను ఈ టాస్క్. సో ఇది నెమ్మదిగా దీని మీద నేను వర్క్ చేస్తూ ఈ బయో ఆక్సిస్టర్ అనే కాన్సెప్ట్ కూడా పుట్టింది. సో ఈ బయో ఆక్సిస్టర్ ఒక ఎన్నో మోడిఫికేషన్స్ అయిన తర్వాత వచ్చినటువంటి ఈ ఒక యంత్రం. ఇది మంచి స్పెషలైజేషన్. ఈ యొక్క యంత్రాన్ని నేను ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్‌ని నేను వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి టెస్టింగ్ అండ్ అనాలిసిస్ కోసం ఇచ్చాను. అందులో ముఖ్యమైన వాళ్ళు సీసీఎంబీ, హైదరాబాద్‌లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కెమికల్ టెక్నాలజీ వాళ్ళందరూ కూడా టెస్ట్ చేశారు. సక్సెస్ అయ్యింది. సో ఈ యొక్క టెక్నాలజీతో నేను మానవాళికి నేనేమన్నా చేయగలనా? ఫస్ట్ పొల్యూషన్ అనేటటువంటిది నేచర్‌కే కాదు, మనకు కూడా హాని. మనం కొంతకాలం చక్కగా బతకాలి అంటే మన యొక్క బయోలాజికల్ బాడీ, బయోలాజికల్ బాడీ, మన బాడీని మనం రక్షించుకునే విధానం మన దగ్గర ఉండాలి. ఆ విధానం నేను స్టడీ చేసిన దాని ప్రకారంగా లేవు. ఇప్పుడు మీరు మీ రూమ్‌లో ఉన్నారు. మీ రూమ్‌లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌ని మీరు తీయాలి అంటే మీ వల్ల అవుతుందా?
కాదు, మీ కంటికి కనిపించదు. అది మీరు తీసేస్తే మీ యొక్క బ్యాక్టీరియా, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్లు మీకు ఏ రకమైన హాని కలిగించదు. సో ఇది అలాంటి దాని మీద నేను వర్క్ చేశాను. సో ఇది చెప్పండి, నెక్స్ట్ మీరు ఏం అడగాలనుకుంటున్నారు? చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే మీరు డిఫెన్స్‌లో రాడార్ డిపార్ట్‌మెంట్‌లో మీరు పనిచేశారు అని కూడా చెప్పారు. చూసాము మనకి గత నెల లైక్ మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మన ఇండియాని ఎలా కాపాడిందో, బ్రహ్మోస్ లాంటి క్షిపణితోటి మన అసలు బార్డర్స్ క్రాస్ చేయకుండా మన ఇండియాని ఎలా కాపాడిందో వారి విజ్ఞానానికి, పరిజ్ఞానానికి పరాకాష్ట అది. సో అటువంటి ఒక డిఫెన్స్ రంగం నుంచి మీరు వచ్చారు. సో ఐ కెన్ అండర్‌స్టాండ్ హౌ మీ పరిజ్ఞానము, మీ విఘ్నత ఎటువంటిదో మేము ఊహించగలము. అయితే మీకు బయో ఆక్సిస్టర్ ఆవిష్కరణ వెనక మీ ప్రేరణ మొదటిగా వచ్చి మనము ఈ పొల్యూషన్‌ని రాను రాను మన ఈ గ్లోబల్‌లో పొల్యూషన్ ఎక్కువ అవుతోంది కాబట్టి అదే మీ ప్రేరణ ఇటువంటి యాంటీవైరల్ డివైస్‌తో మీరు ముందుకు రావడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గురించి చాలా విశేషాలు తెలియజేశారు. మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి. అసలు మన గ గత నెల మన ఇండియా పాకిస్తాన్ మీద బ్రహ్మోస్ అస్త్రాన్ని సంధించి మన ఇండియాని ఎలా కాపాడిందో ఆ పరిజ్ఞానము, ఆ విఘ్నత మన ఇండియన్ డిఫెన్స్ సైంటిస్ట్‌ల పరిజ్ఞానం ఏ పాటిదో మనందరము చూసాము. సో అటువంటి డిపార్ట్‌మెంట్ నుంచి మీరొచ్చారు. ఐ కెన్ అండర్‌స్టాండ్ మీ పరిజ్ఞానము, మీ విఘ్నత ఎటువంటిదో మేము ఊహించగలము. అయితే సార్ ఈ బయో ఆక్సిస్టర్ ఆవిష్కరణ వెనక ఉన్న ముఖ్యమైన ప్రేరణ ఏమిటి మీకు? నేను ఈ కోవిడ్ టైంలో మా ముఖ్యమైన ఫ్రెండ్, ప్రాణమిత్రుడు కోవిడ్‌కి బలి అయిపోయాడు. అది నాకు చాలా చలనం కలిగించింది. సో ఈ చలనం ఎలా జరిగింది అంటే దాని మీద నాకు టోటల్‌గా హిస్టరీ వచ్చింది. అంటే నేను రీజన్స్ అన్నీ నేను ఫైండ్ ఔట్ చేస్తే, ఆయన కారులో ప్రయాణం చేసేటప్పుడు ఆయనకు ఒక డ్రైవర్ ఉండేవాడు. ఈయన కారులో పక్కన కూర్చునేవాడు, వెనకాల కూర్చునేవాడు. ఆ డ్రైవర్‌కి కోవిడ్ వచ్చింది. అది అతను డిక్లేర్ చేయలేదు. అంటే సఫర్ అవుతున్నాడు కోవిడ్‌తో. ఇతను వెనక కూర్చున్న తర్వాత ఈ కోవిడ్ ఆయన ద్వారా క్రాస్ కంటామినేషన్ అంటారు. క్రాస్ కంటామినేషన్ అంటే క్యాబిన్‌లో లోపల కూర్చున్న తర్వాత ఒకరు గాలి ఒకరు ఆటోమేటిక్‌గా పీల్చుకుంటారు. దానివల్ల వచ్చేటటువంటి డిసీజ్‌ని క్రాస్ కంటామినేషన్ డిసీజ్ అంటారు. సో డ్రైవర్ నుంచి ఈయనకి సోకింది. డ్రైవర్‌కి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంది. అతనికి సీరియస్‌గా ఎఫెక్ట్ కాలేదు. కానీ ఈయనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఈజ్ అరౌండ్ 60-65 ఇయర్స్ ఓల్డ్. సో ఏజ్ ఫ్యాక్టర్‌లో ఆయనకు ఉన్నటువంటి ఫిజికల్ ప్రాబ్లం, అదే మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రెంగ్త్ బాగా లేక ఇమ్మీడియట్‌గా వితిన్ 6 డేస్‌లో కొలాప్స్ అయిపోయాడు. అది నాకు నిజంగా ఒక చలనం అన్నమాట. అది నేను ఎంక్వైరీ చేస్తే డ్రైవర్‌కి కోవిడ్ వచ్చింది, ఈయన తట్టుకోలేకపోయాడు అని చెప్పి ఇంకెక్కడి నుంచి అలా కాకుండా ఒక కారులో ఈ విధమైన క్రాస్ కంటామినేషన్ జరుగుతోంది. ఇది ఒక్కటే కాదు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్. మన కోవిడ్ ఒకటే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. మన ఎన్నో వైరసెస్ మీరు కారులో ఉన్నవారు అనుకోండి, మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే క్యాబిన్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత దేర్ ఆర్ 2 సిస్టమ్స్. ఒకటేమో డక్టింగ్ ఇన్, డక్టింగ్ అవుట్. అంటే మనం ఏసీ పెట్టేటప్పుడు బయట నుంచి కూడా గాలి వచ్చేటట్టు కూడా ప్రొవిజన్ ఉంది. బయట నుంచి కూడా గాలి లాక్కుంటుంది సిస్టమ్. ఏది ఏసీ సిస్టమ్. లేదు, ఒకసారి ఏం చేస్తారంటే బయట నుంచి గాలి తీసుకోకుండా లోపల ఎయిర్‌ని రీసర్క్యులేట్ చేసే సిస్టమ్. దాన్ని ఏమంటారంటే ఇన్ అంటారు. ఈ ఇన్ పెట్టినప్పటికీ కూడా 15-20% ఎయిర్ లాక్కుంటుంది, బయట నుంచి లాక్కుంటుంది కారు లోపలికి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బయట నుంచి వచ్చినటువంటి గాలి లోపల ఆక్సిజన్ సప్లై చేస్తుంది కొద్దిగా. బట్ కొన్ని కారణాల వల్ల కారులో 4-5 కూర్చుంటారు. వీళ్ళందరూ విడిచిపెట్టేది ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకపోతే చాలా సఫర్ అవుతారు. అందరికి తెలుసు అందరికి. ఎప్పుడైతే ఆక్సిజన్ డెఫిషియన్సీ వచ్చిందో యూ ఫీల్ టైర్డ్సమ్. సో ఇక్కడ ఈ ఆక్సిజన్ లెవెల్ సరిగా లేకపోతే ఆటోమేటిక్‌గా జనాలు సఫర్ అవుతారు. ఇక్కడ 4-5 కూర్చున్న తర్వాత ఆ చిన్న క్యాబిన్‌లో అది మహా ఉంటే 50 క్యూబిక్ ఫీట్ ఉంటుంది, 100 క్యూబిక్ ఫీట్ ఇంచుమించు ఆ ఏరియాలో లోపల క్యూబిక్ ఏరియా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఆక్సిజన్ ఒక 4-5 కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చునేటప్పటికి ఆక్సిజన్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. ఆక్సిజన్ కన్జ్యూమ్ అయిపోతే యూ ఫీల్ సఫిస్టికేటెడ్. సో ఈ ఆక్సిజన్‌లో మనం విడిచిపెట్టిన CO2, కార్బన్ డయాక్సైడ్ మనం వదులుతాం. ఈ కార్బన్ డయాక్సైడ్ దాన్ని మన
తీసే విధానం ఏమీ లేదు. ఉమ్, ఓన్లీ వేదన విధానంలో కార్బన్ డైఆక్సైడ్ మన బాడీలోంచి వచ్చేటటువంటి టాక్సిన్స్, మన బాడీ ఆర్డర్ రకరకాల మనుషులకు రకరకాల ప్రాబ్లమ్స్, మన బాడీలోంచి మన బాడీ రిజెక్ట్ చేసినటువంటి టాక్సిన్స్ ఇవన్నీ చెమట రూపంగా బాడీ మొత్తం అన్ని మొత్తం నలుగురు కూర్చుంటే నలుగురు యొక్క ఈ యొక్క వ్యర్థాలన్నీ కారులోనే ప్రొపల్ అవుతూ ఉంటాయి. ఇవి ఒకరి నుంచి ఒకరు అందరూ పీలుస్తూనే ఉంటారు. దీనివల్ల మీకు సఫర్ అయ్యేది ఏంటంటే వాళ్ళ జబ్బులు మీకు, మీ జబ్బులు వాళ్ళకి, అందరూ కంప్లీట్ గా సఫర్ అవుతారు. దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అంత ఈజీ కాదు ఇది చేయడం. సో దీన్ని నేను సులభంగా జరిగేటట్టు విధంగా చేసేటట్టు నేను కొన్ని పద్ధతులు వాడి ఇది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ని డెవలప్ చేశాను. ఆ ఇన్స్ట్రుమెంట్ కారులో పెట్టుకుంటే ఇదేం చేస్తుంది, నిమిషానికి 15 నుంచి 20 లీటర్ల ఎయిర్ ని సక్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ లో స్పెషాలిటీ సక్ చేసి ప్యూరిఫై చేసి ఈ టాక్సిన్స్, ఈ వైరస్లు, బ్యాక్టీరియా అన్నిటిని కూడా ఎలిమినేట్ చేసి ఫ్రెష్ ఎయిర్ మళ్ళా పంపిస్తుంది క్యాబిన్ లోకి. ఈ ఫ్రెష్ ఎయిర్ ఎప్పుడైతే వెళ్తుందో ఆటోమేటిక్గా మీరు విడిచిపెట్టిన గాలి ఇవన్నీ కూడా ఈ లోపటే మొత్తం ఫిల్టర్ చేసేసుకుంటుంది. ఇలాంటి ఫిల్టర్ మెకానిజం కారులో లేనే లేదు. ఏ కారుకి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో కార్లు, పెద్ద పెద్ద కార్లు, హై ప్రొఫైల్ కార్లు కూడా ఉన్నాయి. ఏ సిస్టమ్ ఎవ్వరు ఈ రోజు వరకు చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే ఇది చాలా డిఫికల్ట్ చేయడం. మెయిన్ ప్రాబ్లం పవర్ సప్లై. ఈ రకంగా మీరు కారులో ఉన్నటువంటి సిస్టమ్ అంతా ఎవ్రీ మినిట్ కి 30 లీటర్స్ 20 లీటర్స్ వరకు చేస్తే జస్ట్ మీ కారు నడుస్తూనే ఉంటుంది, మీకు తెలియదు. అందరూ విడిచిపెట్టిన గాలి, కార్బన్ డైఆక్సైడ్ అంతా న్యూట్రల్ అయిపోతుంది. మీకు ఫ్రెష్ ఎయిర్ అనే ఫీలింగ్ వస్తుంది. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మీకు హెడేక్ రాదు. అంటే మీరు యూ ఫీల్ నార్మల్ అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్. కార్బన్ డైఆక్సైడ్ కూడా నలిఫై చేసేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ కూడా నలిఫై చేసేస్తుంది. ఇక్కడ మన మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఆక్సిజన్ కూడా వస్తూ ఉంటుంది. బయట కూడా ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. కొన్ని టైముల్లో మీరు హైవేలో వెళ్తున్నారు అనుకోండి, అక్కడ పొల్యూషన్ లేదనుకోండి, మనం అవుట్ గా పెట్టుకుంటే ఫుల్ ఆక్సిజన్ వస్తుంది. అందులో కూడా పొల్యూషన్ ఉంటుంది. అది కూడా మొత్తం అంతా కంప్లీట్ కార్ క్యాబిన్ లో మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు సిగ్నల్స్ దగ్గర కార్లు ఆగుతాయి. చుట్టుపక్కల అందరూ స్కూటర్లు, ఆ వెహికల్స్, ఈ వెహికల్స్ అన్నీ ఉంటాయి. అన్ని కూడా పొల్యూషన్ చేసి ఆ ఒక ఏరియా అంతా ఒక గ్లోబ్ కింద తయారవుతుంది పొల్యూషన్ అంతా. అది మీరు ఒక సిగ్నలింగ్ టైంలో 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ సిగ్నల్ వల్ల మనం ఆగిపోవలసి వస్తుంది. అప్పుడు ఈ గాలి బయట నుంచి లాగేటటువంటి గాలి పొల్యూషన్తో మొత్తం లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇక నిజంగా హారిబుల్ గా అనిపిస్తుంది అనమాట. అది ఉండలేము. ఇక అందులోనే అయిపోతుంది. ఆ యొక్క కంప్లీట్ పొల్యూషన్ అంతా మనం పీలుస్తాం. దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంది, ఇంకా రకరకాల జబ్బులు వచ్చే ప్రాబ్లం ఉంది, అన్ని రకాల ప్రాబ్లం. అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కారు లోపల వాడేటటువంటి ఇంటీరియర్స్, సీట్లు, కవర్లు ఇవన్నీ ప్లాస్టిక్ తో సంబంధించినవి. ఆ కంఫర్ట్ లో పెట్టేటటువంటి కుషన్, దాన్ని ఏమంటారంటే స్పాంజ్ అంటారు. పియూ స్పాంజ్ అంటారు. ఈ పియూ స్పాంజ్ ఇవన్నీ ప్రతి దాంట్లో కూడా చాలా డెకరేటివ్ గా సంథింగ్ లైక్ గ్రేట్ లుక్ ఇస్తారు వాళ్ళు. కానీ అందులో మనం అంటే విష పదార్థాలు, ఈ యొక్క విష పదార్థాలు ఈ యొక్క ఏమంటారు అది యూఫామ్, ఆ ఫోమ్ అనండి, యూఫామ్ అని ఏదో మన దానికి పేరు ఇండియాలో అయితే దాని యూఫామ్ అంటారు, దాని ఫోమ్ అంటాం. అది ఆ ఫోమ్ వల్ల ఈ ట్రబుల్ వస్తుందని ఫోమ్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తారంటే, సపోజ్ కారు అంటుకుంది అనుకుందాం, ఏ విధంగా అయినా కారుకి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇవన్నీ అంటుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఫైర్ రిటార్డెంట్ కెమికల్ అని ఒకటి స్ప్రే చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ లోనే వాళ్ళు చేస్తారు. దేనికి? ఈ స్పాంజ్ కి. ప్లస్ అదొకటి. సెకండ్, ఈ పీవీసీ యొక్క లైనింగ్ అంత డిజైన్ మంచి డిజైన్ గా చక్కటి కలర్ లో వేస్తారు. దాంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి. సపోజ్ మీరు కారు బయట పార్క్ చేశారు, ఎండలో ఉంది, ఒక అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు ఎండలో ఉంటే మనం వచ్చేటప్పుడు లోపలంతా మొత్తం కంప్లీట్ ఈ యొక్క విష పదార్థాలన్నీ సీటు కవర్లోంచి వచ్చేస్తాయి. ఇవి చాలా డేంజరస్ అమ్మా. ఇది ఎంత డేంజరస్ అంటే నిజం చెప్పాలంటే ఇది హెల్. అంత నాకు మనం అనిపించలేం. మనం బయట ఉన్నామంటే ఏం లేదు, కానీ లోపలికి వెళ్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? వీఆర్ గోయింగ్ ఇంటు ద డేంజరస్ జోన్. అంటే కారులో ఎక్కుతున్నాం అంటే మనం డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్టే. ఇక్కడ నో డౌట్ అబౌట్ ఇట్.
అవన్నీ ఆ గాలి ఎంత మనం పీలుస్తున్నాం. అందుకని కారు స్టార్ట్ అయిన వెంటనే బయట పార్క్ చేసినప్పుడు ఒక 5 నిమిషాలు ఆన్ చేసి గ్లాసులు డౌన్ చేసి ఈ గాలి అంతా బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ గాలి పైకి లిఫ్ట్ చేసి అంటే గ్లాసులు లిఫ్ట్ చేసి అప్పుడు స్టార్ట్ చేయాలి. ఇది ఎవరో చేయరు. వచ్చారు, అయిపోయింది, స్టార్ట్ చేశారు, అవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ ఒక రోజుని ఈ లంగ్ క్యాన్సర్ 100% లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఇది లంగ్లో వెళ్ళి లంగ్ డ్యామేజ్ చేస్తుంది. ఈ యొక్క టాక్సిక్ గ్యాసెస్ ఇవన్నీ వాళ్ళు వాడినవన్నీ చాలా మంది ఇవాళ రేపు చాలా మంది క్యాన్సర్తో సఫర్ అయ్యేది కారణం వాళ్ళ కార్లు ఉన్నంత కాదు, వాళ్ళ లగ్జరీ లైఫ్ బతుకుతున్నారు. అదే లగ్జరీ లైఫ్లో డిసీజ్ కూడా పొందుతున్నారు. మెయిన్ సీక్రెట్ ఇది. దీని మీద అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక 10,000 కార్ల మీద 10 నుంచి 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఫైండింగ్స్. మనం ప్రాక్టికల్ గా మనం చేసేది ఒక ఎత్తు, వాళ్ళు కూడా రీసెర్చ్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి చెప్పారు. సో ఈ రకంగా క్యాన్సర్ రావడానికి కారణాలు ఇవి 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 అని. సో లక్కీగా ఏంటంటే నేను కోవిడ్ మీద రీసెర్చ్ చేస్తుంటే అసలు ఆ విషయాలన్నీ బయటకు వచ్చాయి. సో లక్కీగా నేను నా అటాక్ ఒకటి, రెండో అటాక్ ఇది. సో మొత్తం ఏంటంటే ఈ సిస్టమ్ మనం పెట్టుకున్న తర్వాత ఈ కారు లోపల మీద కూర్చున్న తర్వాత ఈ యొక్క ఎమిషన్స్ అంటే మీ యొక్క స్పాంజ్ ఎమిషన్ అనండి, సీట్ల పక్క నుంచి అనండి, ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. సో మీరు ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవడం వల్ల మన బయోస్టెరిలైజర్ కార్లో తయారు చేసి పెట్టుకోవడం వల్ల మీ కారు లోపల ఏ రకమైన డేంజర్ ఉండదు, ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. మీరు సిగ్నల్ దగ్గర 10 నిమిషాలు ఆగండి, 5 నిమిషాలు ఆగండి, పొల్యూషన్ ఏరియాలో మీరు కారు మాత్రం ఆన్ చేసి పెట్టుకున్నా మీకు బయట నుంచి పొల్యూషన్ వచ్చినా లోపల నల్లిఫై చేసేస్తుంది. ఈ సిస్టమ్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కారు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని చెప్తా విషయం. అదంత ఈజీ కాదు చేయడం, అదంత ఈజీ కాదు. స్పెషల్ టెక్నాలజీ వాడాలి, అయోనిక్ టెక్నాలజీ వాడాలి. స్పెషల్ వాడంటే పిసిఓ టెక్నాలజీ, ఫోటో క్యాటలిస్టిక్ ఆక్సిడేషన్ చేయాలి. అన్నిటికంటే మెయిన్ దీంతో పాటు స్పెక్ట్రమ్ లైట్ టెక్నాలజీ వాడాలి. సో ఈ రకంగా జనరల్ గా ఏంటంటే ఈ అందరూ జనాలు ఏంటంటే వేరే వేరే మెథడ్స్ వాడతారు. బట్ అలా కాదు, ఇది సైంటిఫిక్ గా నేను ఎవాల్యుయేషన్ చేసి డిజైన్ చేసి చేశాను. సో ఇదమ్మా మెయిన్ ఏంటంటే ఆ యొక్క కారు లోపల ఉన్నటువంటి డేంజర్ ని ఎస్కేప్ అవడానికి ఈ విధానాన్ని కనిపెట్టాను, అది చేశాను. దాన్నే బయో ఆక్సిస్టర్ అనే కాన్సెప్ట్ లో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఒక నిమిషం దాని క్యాబినెట్ కూడా చూపించండి. ఓకే, ఇది దీనికి అవుటర్ కవర్ అమ్మా. ఇది నౌ ద యాక్చువల్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ దిస్. ఓకే, దిస్ ఇస్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ని సెపరేట్ గా మనం కార్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫిక్స్ చేయించుకోవాలా? జస్ట్ లోపల మన కార్ లోపల డాష్ బోర్డ్ లో లేకపోతే ఎక్కడన్నా పెట్టుకుంటే మంచిదంటే ఎలా పెట్టుకోవాలంటారు దీన్ని? ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కార్ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. కానీ సీట్ కింద ప్లేస్ ఉంటుంది, సీట్ కింద ప్లేస్ ఉంటుంది కాబట్టి దీనికి ఒక కేబుల్ సహాయంతో అక్కడ సిగార్ అనే ఒక ఇన్పుట్ కేబుల్ ఉంటుంది. ఈ సిగార్ కేబుల్ నే దీన్ని సిగార్ కేబుల్ అంటారు. ఈ కేబుల్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తే ఈ యొక్క ప్రోబ్ ని ఇన్స్ట్రుమెంట్ కి తగిలించాలి. తగిలిస్తే ఆటోమేటిక్ గా కారు 12 వోల్ట్ సప్లై దీనికి వస్తుంది. ఇది సీట్ కింద పెట్టుకుంటాం. సీట్ కింద పెట్టుకుంటే సీట్ కింద నుంచి మొత్తం అది గాలి లాక్కుంటుంది, గాలి ప్రొపల్ చేస్తుంది, దాని పని అది చేసుకుంటుంది. కొన్ని మోడల్స్ లో సీట్ కింద అంత ప్లేస్ ఉండదు. లేని పక్షంలో వెనక భాగంలో ఫ్రంట్ డాష్ బోర్డు, తర్వాత వెనకాతల విండ్ ఒకటి ఉంటుంది, అక్కడ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. లేదు మన వెనకాల సీటింగ్ దగ్గర మధ్యలో కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. 2 సీట్ల మధ్యలో కూడా ఖాళీ ఉంటుంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. దీనికి ప్లేస్ ఉంది, ఎలా అయినా సరే ప్లేస్ వేసుకోవచ్చు. దీనికి చేసే పని గురించి ఏమైనా చేసుకోవచ్చు. 30 లక్షలు పెట్టి, 50 లక్షలు పెట్టి, ₹1,00,00,000 పెట్టి మీరు కారు కొనుక్కుంటున్నారు. ఈ యొక్క విధానం ఈ రోజు వరకు ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆలోచించలేదు, వాళ్ళ ఆలోచనకి తట్టలేదు, చెయ్యలేదు. పెద్ద పెద్ద BMW పెద్ద పెద్ద కార్లు మీరు అడగండి. నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను. లెట్ ఎనీబడి కమ్ అవుట్ అండ్ లెట్ దెమ్ స్పీక్. వాళ్ళ కారులో ఉన్నాయా? వాళ్ళ కారులో ఫిల్టర్ సిస్టమ్ కూడా ఉంది. అది నార్మల్ ఓన్లీ పార్టికల్స్ ఫిల్టరింగ్, నాట్ ద వైరస్ ఫిల్టర్ చేసేది, వైరస్ న్యూట్రలైజ్ చేసేది ఇవి కావు. సో ఇది ఒకటి వైరస్ చేస్తుంది. మీరు మెయిన్ ఏంటంటే క్రాస్ కంటామినేషన్. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఒక వ్యక్తి క్యాన్సర్ ఉంది, అది టీబీ ఉంది, టీబీ ఉన్న వ్యక్తి కారులోకి ఎత్తాడు, మరి తెలియదుగా.
అవును. ఇప్పుడు ఓనర్ ఉన్నాడు, చాలా వెరీ వెరీ రిచ్ పర్సన్. ఎవరో గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ కాబట్టి ఆయన పేరెంట్స్ ఎవరో వాళ్ళ యొక్క క్లోజ్ రిలేషన్స్ కారులో ఎక్కారు. ఆయనకి ఇది ఉంది, టీబీ హ్మ్. ఉంది. హ్మ్. వాటి శ్వాస విడిచేటప్పుడు ఆ టీబీ యొక్క ఆ యొక్క వైరస్, అంటే ఆ యొక్క వైరస్ అందరికి గాలిలో ప్రభావం అవుతుందిగా. అవును. అమ్మో! గాలిలో ప్రభావం ఏంటి? మీరు చెప్తుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి సార్. మేము జనరల్‌గా పొల్యూషన్ అనుకుంటే మన కార్ల నుంచి ఎమిట్ అయ్యే వాటి వాయువుల నుంచి పొల్యూషన్ అవుతుంది అనుకున్నాం గానీ, అంతర్గతంగా ఇట్లా మన క్రాస్ కంటామినేషన్ లైక్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మన పీల్చే వాయువులు, వదిలే వాయువులు, మనకేమన్నా జబ్బులుంటే ఇంత ఇదిగా క్రాస్ కంటామినేషన్ కార్లలో అవుతాయనే అవగాహన చాలా మందికి లేదు సార్. నాతో కలిపి చాలా మందికి తెలీదు గూడా బయట. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా, ఇచ్చారు సార్. ఈ వీడియో చేయడం యొక్క ఉద్దేశం అదే. నేను ఆ! నా ప్రోడక్ట్ అమ్ముకోవాలని కాదు, నా ప్రోడక్ట్ ప్రజల్లో పెట్టాలని కాదు. వాళ్ళ హ్మ్. ఒక చైతన్యం తెలియాలి. వాళ్ళ హ్మ్. కారు ఓనర్స్ వాళ్ళే ఆలోచించాలి. అయ్యో, ఇంత ఇంత కష్టం జరుగుతుందా, ఇన్ని కోట్లు పెట్టి లక్షలు పెట్టిన కారు కొనుక్కున్నాను, ఏంటి నేను ఈ కారు కొనుక్కుని నేను నాశనం అయిపోతున్నా అన్న ఫీలింగ్ కారు ఓనర్స్ కి కలగాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. సాధించాను కాబట్టి నేను చేస్తున్నాను. వెరీ ఈ నైస్ సార్. సక్సెస్ అయ్యాను కాబట్టి నేను చేస్తున్నాను. వెరీ నైస్. అన్నిటికంటే మెయిన్ ఇంకొకటమ్మా, ఈ పెట్రోల్ ఇంజన్స్, డీజిల్ ఇంజన్స్, హ్మ్. ఇంజన్ లోపల కంపార్ట్మెంట్ నుంచి గాలి ఈ క్యాబిన్ కూడా సక్ అవుతుంది. హ్మ్. ఆ పొల్యూషన్ కూడా డైరెక్ట్ గా వస్తుంది. బయట పొల్యూషన్ వస్తుంది, ఆ! సైడ్ మన సిగ్నల్స్ దగ్గర ఉన్న పొల్యూషన్ వస్తుంది. ఇవన్నీ కలిపి మొత్తం క్యాబిన్ అంతా ఫిలప్ అయిపోతుంది. హ్మ్. ఈ ఏదైనా మెథడ్ ఉందా? మనం ఏమైనా వాక్యూమ్ చేయగలమా? దాన్ని అప్పటికప్పుడు మనం ఏమైనా చేయగలం? మనమే కదా పీల్చాలి. అవును. ఓకే. ఒక్కసారి సిగ్నల్ దగ్గర గ్యాస్ లాక్కుందంటే అది మళ్ళా వేరే సిగ్నల్ వచ్చే వరకు ఇందు లోపలి ఉంటుంది పొల్యూషన్ అంతా. సో హ్మ్. కారు అల్టిమేట్ గా టోటల్ గా చెప్పాలంటే, మీరు రోడ్డు మీద వెళ్ళి పొల్యూషన్ ఛాంబర్ లో వెళ్ళి మీరు కూర్చుంటున్నారు. హ్మ్. ఆరోగ్యం అనే ఛాంబర్ లో కూర్చోవడం లేదు. ఇది ఎవరైనా కాంట్రడిక్ట్ చేయమనండి, మన వై- మన మన మెసేజ్ లో పెట్టమనండి. కాంట్రడిక్ట్ చేస్తే నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. సూపర్బ్. సూపర్బ్ సార్. నెంబర్ ఆఫ్ టెస్టులు చేసాం, నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టింది నాకు ఫీడ్బ్యాక్ తీసుకురావడానికి. మొత్తం మీద ఇంచుమించు మోర్ దాన్ 100 పీపుల్ కాలంలో పెట్టి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, హ్మ్. ఈ ప్రజల్లో పెడుతున్నా. కారణం ఏంటంటే, ముందు నేను సాటిస్ఫై అవ్వాలి. హ్మ్. ఈ టెక్నాలజీ సక్సెస్ అయ్యింది అని నేను చెప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను చేస్తున్నా. ఇప్పుడు ప్రతి కారు ఓనర్ కానీ ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఈ హ్మ్. ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుంటే వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రాస్ కంటామినేషన్ దూరం అవుతాడు. ఈ హ్మ్. సీట్ల నుంచి వచ్చేటటువంటి డేంజర్ ని తప్పుకుంటాడు. హ్మ్. అన్నిటికంటే మెయిన్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటటువంటి పొల్యూషన్ ఆగిపోతుంది. ఇంకా అనారోగ్యకరమైన వైరస్లని ఇది దూరం చేస్తుంది. హ్మ్. ఇంకెంతకంటే ఏం కావాలమ్మా, మనం ఇంకేం చేయగలుగుతాం? సూపర్బ్ సార్ ఇంకా అసలు. ఏమైనా మిగిలితే నాకు చెప్పండి, చేయమంటే చేస్తాను దాని మీద రీసెర్చ్. అసలు మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. ఎంత కంటామినేషన్ బయట ఉంది. ఇంత డెప్త్ డీటెయిల్స్ మాకు తెలియవు సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మీరే మాకిచ్చారు. మేము ఇంత దుమ్ముల్లో, ఇంత క్రాస్ కంటామినేషన్‌లో మేము మా రోజువారీ జీవితాల్లో మేము బతుకుతున్నామా అన్న క్వెషన్ ఇప్పుడు మాకొస్తుంది. అయితే సార్ మీరు ఈ డివైస్‌ని ఎటువంటి కార్లలో అయినా, ఏ దేశంలో అయినా, ఎక్కడైనా వాడొచ్చంటారా? ఎక్కడైనా వాడచ్చు, ఏ కారుకైనా వాడచ్చు. ప్రతి కారులో ఒకటి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఆ ఇది మన ఇగ్నిషన్, అంటే మనం యొక్క ఏమంటారు ఇది 12 వోల్ట్ సప్లై డైరెక్ట్ గా వచ్చేటటువంటి ఒక సాకెట్ ఉంటుంది. హ్మ్. దాన్ని మనం వాడుకోగలుగుతాం. ప్రతి కారులోనే ఉంటుంది. ఇప్పుడు హ్మ్. కొంతమంది ఈ కార్లకి గాలిపోతుంది, దానికి ఏం చేస్తాడు, ఒక వైబ్రేటర్ పెట్టుకుంటాడు, ఒక ఇన్స్ట్రుమెంట్ పెడతాడు, పంపు పెట్టుకుంటాడు. ఆ పంపుకి ఎక్కడ పెడతాడు వాడు? ఆ యొక్క షిగార్ సాకెట్ లోనే పెడతాడు. లోపల హ్మ్. నుంచి తీసుకొస్తాడు, ఆ ఇన్స్ట్రుమెంట్ కి తగిలిస్తాడు, గాలి కొట్టేస్తాడు, మళ్ళీ ఆ ఇన్స్ట్రుమెంట్ ని డిస్కనెక్ట్ చేస్తాడు, ఆ షిగార్ లో పెట్టిన సాకెట్ తీసేస్తాడు. అదే సాకెట్ మనం వాడుకోవాలి. రెండో హ్మ్. మార్గం లేదు. దీనివల్ల డేంజర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఓకే. అది 100% ఫైర్ ప్రూఫ్. మనం ఇన్స్ట్రుమెంట్ లో ఇది పెట్టామనుకో, ఈ సాకెట్ పెడితే ఈ సాకెట్ చక్కగా దీన్ని దానికే డిజైన్ చేసాం. హ్మ్. సో ఈ రకంగా షార్ట్ సర్క్యూట్ అవ్వడము, లేకపోతే మన కార్లకున్న అలాంటిది ఏమీ లేదమ్మా. లేదు, ఇది ఆల్రెడీ వెల్ డిజైన్డ్. దీన్ని షార్ట్ సర్క్యూట్ అయ్యేది, షార్ట్ సర్క్యూట్ అయ్యే కాన్సెప్టే లేదు. ఓకే. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, లాక్ అయిపోతుంది. అసలు మీరు గట్టిగా లాగితే కానీ రాదు. ఓకే. పుష్ చేసేటప్పుడు గట్టిగానే పుష్ చేయాలి.
హ్మ్. ఇది అయ్యింది లేదన్నది మీరు స్విచ్ ఆన్ చేస్తే మీరు లైట్ వస్తుంది సిస్టంలో. ఓకే. సో ఈ ఓకే. రకంగా మనం అన్ని సేఫ్టీలు స్టాండర్డ్స్ అన్ని చేశాను. హ్మ్. చెప్పమ్మా ఇంకా ఏంటి మీకున్న డౌట్స్ ఏమన్నా? సూపర్బ్ సార్. అసలు అంటే ఇప్పుడు దుమ్ము, అలర్జీ, శ్వాస సంబంధిత అమ్మా సమస్యలకు ఈ ట్యూబర్క్యులోసిస్ ఒకటే కాదు, మెనీ డిసీజెస్ చైనా నెంబర్ ఆఫ్ డిసీజెస్ స్ప్రెడ్ చేసింది, డిసీజెస్‌ని గూడా వాళ్ళు ఒక ఎన్నో చేసింది. ఉమ్. ఇస్తున్నారు. వాటికి గూడా అంత అడ్వాన్స్‌డ్ డిసీజెస్‌కి గూడా ఈ పరికరం ఎంత ఎంత బాగా దానికి అడ్డుగా ఉపయోగపడుతుందో మీరు మాకు తెలియజేస్తున్నారు. అలాగే మీరు నానో టెక్నాలజీ అండ్ స్పెక్ట్రమ్ లైట్ అనే టెక్నాలజీస్ తోటి మీరు ఈ పరికరాన్ని మీరు రూపొందించారు కదా సార్. ఆహ్, ఇప్పుడు నానో టెక్నాలజీ అన్నావు కదమ్మా. అప్పుడు ఈ నానో టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో హ్మ్. నేను నానో టెక్నాలజీ వాడాను, 4 టెక్నాలజీస్ వాడాను. నాకు కావాల్సింది మొత్తం క్యాబిన్ అంతా క్లీనప్ అయిపోవాలి. ఏ హ్మ్. టెక్నాలజీ వాడాలి అది ఇంపార్టెంట్ కాదు, నాకు కావాల్సింది రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి. సో దీంట్లో నేను నానో టెక్నాలజీ వాడాను. నానో టెక్నాలజీ అంటే ఇక్కడ నేను నానో టెక్నాలజీ వాడి ఈ యొక్క నానో పార్టికల్స్ అంటే ఈ హ్మ్. యొక్క అయాన్స్ ని హ్మ్. నేను బయటకు నేను వదిలినప్పుడు ఈ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ అంటారు వీటిని. ఇవి నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. ఓకే. బ్యాక్టీరియా, వైరస్లు అవన్నీ పాజిటివ్లీ చార్జ్. ఓకే. ఇవి రెండు కూడా ఫ్లోట్ అవుతాయి. హ్మ్. అయాన్స్ ఫ్లోట్ అవుతాయి, బ్యాక్టీరియా కూడా ఫ్లోట్. రెండు కొలిడ్ అయినప్పుడు దే హ్మ్. డిశ్చార్జ్ ఈచ్ అదర్. ఈ హ్మ్. డిశ్చార్జ్ ఈ పొటెన్షియల్ నెగిటివ్ అయాన్ పొటెన్షియల్ ఈ యొక్క పాజిటివ్ అయాన్ కలిగి ఉన్నటువంటి వైరస్ తో కలిసినప్పుడు అది కొలీడ్ అవుతుంది. దాని వల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్ వస్తుంది. అది ఆ యొక్క ఇన్ఫెక్షన్ కి అది ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చచ్చిపోతుంది. హ్మ్. ఇట్ జస్ట్ వర్చువల్లీ ఫైర్స్ అనమాట. అంటే ఇది జస్ట్ లైక్ ఫైర్ మనం రాకెట్ ఫైర్ చేసినట్టుగా దాని మీద అది ఆటోమేటిక్గా భస్మం చేసేస్తుంది. ఆ రకమైన టెక్నాలజీ వాడి నేను ఎక్కడ కూడా మీరు గాలిలో ఏ రకమైన వైరస్ ఫ్లోట్ అయినా ఏదైనా ఈ అయానిక్ టెక్నాలజీ ప్లస్ స్పెక్ట్రమ్ లైట్ టెక్నాలజీ హ్మ్. ప్లస్ యూబీ టెక్నాలజీ హ్మ్. అన్నిటికంటే ఆ, హ్మ్. మన పిసిఓ టెక్నాలజీ, ఫోటో ఎలక్ట్రిక్ క్యాటలైజేషన్ టెక్నాలజీ, 4 టెక్నాలజీలు వాడి దీన్ని నేను చేశాను. అన్నిటికంటే నేను దీన్ని అతి తక్కువ ధరలో కూడా నేను ఇవ్వడానికి కూడా నేను ప్లాన్ చేశాను. ఓకే. 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 అది సో, చాలా ఇంపార్టెంట్. మధ్య తరగతి వాళ్ళు కూడా చక్కగా వాడుకోవచ్చు దీన్ని. ఎవరైనా వాడుకోవచ్చు. సూపర్ సార్. అయితే మధ్య సార్ తరగతి కాదమ్మా, ఈవెన్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఓన్లీ కార్లకు సంబంధించింది. బిల్డింగ్ ఆ! లో ఉన్న వాళ్ళు, మన ఆఫీసులో పెట్టుకున్న వాళ్ళకి. ఓన్లీ కార్‌లల్లోనేనా బయటికెళ్ళేటప్పుడు ఒకటేనా? లేతే మన ఇళ్లల్లోనూ, హాస్పిటల్స్‌లోనూ ఇంకా బయట వేరే ఆఫీసెస్‌లోను అలాగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా సందారం ఉంటుంది. క్రాస్ కంటామినేషన్స్ ఇద్దరు అవుతాయి. నుంచి. హాస్పిటల్స్‌లోను, ఆఫీస్‌లోను అక్కడ ఇక్కడ అంతా. సో, అలాంటి చోట్ల గూడా ఇది పనిచేస్తుందా సార్? సో ఇది కూడా మనం ఇంట్లో పెట్టుకోవడానికి, ఆఫీసులో పెట్టుకోవడానికి, అన్నిటికంటే మెయిన్ ఐటీ ఇండస్ట్రీస్ లో ఒకే చోట 30 మంది, 50 మంది, 100 మంది కూర్చుని ఉంటారు. ఒకరికి ఏమొచ్చినా అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది క్రాస్ కంటామినేషన్. వావ్! అలాంటి చోట ఈ ఇన్స్ట్రుమెంట్ ఆ యొక్క ఐటీ ఇండస్ట్రీకి ఒక బూన్ ఇది. అంటే అవును. వాళ్ళు సిక్ అయిపోతే ఇంక వాళ్ళు సెలవు ఇచ్చేస్తారు మొత్తం ఇక వాళ్ళు అయ్యే వరకు రారు. అవును. ఎంత ఎంత డ్యామేజ్ అవుతుంది వాళ్ళ ఇండస్ట్రీ. సో ఇది ఆల్రెడీ పెట్టుకోగలిగితే మొత్తం అంతా జీరో బ్యాక్టీరియా. దాన్ని ఏమంటామంటే జీరో బ్యాక్టీరియా. వీఆర్ క్రియేటింగ్ ఎ స్టెరైల్ జోన్. హ్మ్. ఆ యొక్క పెద్ద ఏరియాలో స్టెరైల్ జోన్ క్రియేట్ చేసి జీరో బ్యాక్టీరియా లెవెల్లో బ్యాక్టీరియాని, వైరస్ని ఎలిమినేట్ చేస్తాం ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా. హ్మ్. ఇదమ్మా పెద్ద ఇన్స్ట్రుమెంట్. ఇది కూడా ఇక్కడి నుంచి ఇన్పుట్ హ్మ్. ఇక్కడ ఎయిర్ సక్షన్ చేస్తుంది. హ్మ్. ఇక్కడి నుంచి ప్యూరిఫై అయిపోయి ఇక్కడి నుంచి బయటకు వస్తుంది ఎయిర్. ఓకే. ఓకే. ఇది ఇంచుమించు 25 లీటర్స్ టు 30 లీటర్స్ పర్ మినిట్ సర్క్యులేట్ చేస్తుంది. ఒక రూమ్ ని కనీసం 2 అవర్స్ టు 3 అవర్స్ టైంలో మొత్తం స్టెరైల్ అయిపోతుంది. సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ అయిపోతుంది. బ్యాక్టీరియా ఫ్రీ ఎన్వైరన్మెంట్ తయారైపోతుంది. వావ్! సూపర్బ్ సార్. అసలంటే 1 మినిట్‌లోనే దాని కెపాసిటీ చూస్తుంటేనే 1 మినిట్‌లోనే ఇది ప్రాసెస్ చేస్తుందంటే, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మీరు ఎంత రీసెర్చ్ చేసి మీరు తయారు చేశారో అర్థమైపోతుంది సార్. ఇంకొక విషయం జనరల్‌గా మనము హ్యూమన్స్ ఆర్ ఎవాల్వింగ్ స్పీసీస్ కదా! మనము మన సరౌండింగ్స్‌ని బట్టి ఎవాల్వ్ అవుతూ వస్తుంటాము. ఓ ఇలాగా ఇది వాడడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవడం బదులు ఏమన్నా మనము తగ్గించుకునే అవకాశాలేమైనా ఉన్నాయా? ఇమ్యూనిటీ పరంగా? ఒకటమ్మా,
మన బాడీలో ఉన్న టోటల్ రక్షణ ఇమ్యూనిటీయే. ఉమ్, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఉమ్, ఇన్కమింగ్ ఇన్వేడర్స్ అంటాం. మరి ఇన్కమింగ్ వైరస్లు, ఇన్కమింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ వచ్చి వాళ్ళు ఏమంటారంటే ఇన్వేడర్స్ అంటాం. ఇన్వేడర్స్ అంటే దే ఆర్ హార్మ్ఫుల్ టు ద బాడీ. ఉమ్, అది ఒకటే కాదు, మొత్తం కంప్లీట్ ఎన్ని రకాల వైరస్లు, టాక్సిక్ గ్యాసెస్, వెలటైల్ గ్యాసెస్, ఇవన్నీ మొత్తం కంప్లీట్ మనం గాలిలోంచి వచ్చి మన ఊపిరితిత్తుల ద్వారా మనం లోపల పెట్టుకుంటున్నాం. ఉమ్, అంటే ఇవన్నీ మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఉమ్, ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తున్నారు? ఇమ్యూనిటీ సిస్టమ్ సోల్జర్స్ క్లీన్ చేస్తున్నారు. సో ఉమ్, మన సపోజ్ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సోల్జర్స్ 100 మెంబర్స్ అనుకుందాం. ఉమ్, 60 to 70 మెంబర్స్ ఓన్లీ లంగ్స్ లోనే ఉంటారు. ఎందుకంటే మన గాలి ద్వారానే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అక్కడే వాళ్ళు కాసు కూర్చుని వాటితో ఫైట్ చేసి, నల్లిఫై చేసి, క్లీన్ చేసి మన బాడీని రక్షిస్తున్నాయి. అవి ఈ ఫైటింగ్ లో అవి కూడా చచ్చిపోతూ ఉంటాయి. ఉమ్, అవి కూడా వాటిలో పవర్ తగ్గిపోతుంటుంది. ఆ పవర్ తగ్గిపోయిన తర్వాత ఒక్కోసారి మనం అప్పుడే ఏమవుతాం, మనం రోగానికి లొంగిపోతాం. ఉమ్, వైరస్ అంటాం, అదే వైరల్ అంటాం. ఉమ్, ఈ వైరల్ అటాక్ వచ్చిందంటే మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఫెయిల్ అయిపోయినట్టు. అదే ఉమ్, మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రెంగ్త్ ఉందనుకో, ఆటోమేటిక్గా ఇదేమి కాదు. ఇక్కడ మన ఇన్స్ట్రుమెంట్ చేసే పని ఫస్ట్, ఇది ఒక రియల్ రెవల్యూషన్ అమ్మా. మీరు రాత్రి టైం పడుకునేటప్పుడు మీకు మినిమం 8 hours to 10 hours మీకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ 10 hours మీరు మీ యొక్క ఎన్వైరన్మెంట్, మీరు పడుకున్న రూమ్ కానీ, మీరు పడుకున్నటువంటి ఏరియా కానీ, అందులో బ్యాక్టీరియా ఫుల్ ఉంటే ఈ నైట్ టైం కూడా మొత్తం మీరు రెస్ట్ తీసుకుంటున్నారు కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ రెస్ట్ ఉండదు. సో ఉమ్, మన ఇమ్యూనిటీ సిస్టమ్ రెస్ట్ ఇవ్వాలి అంటే మన ఆ రూమ్ అంతా మనం స్టెరైల్ చేయాలి. ఓకే. స్టెరైల్ చేసి స్టెరిలిటీ క్రియేట్ చేసి 0 బ్యాక్టీరియా లెవెల్ లాక్కొచ్చి ఉమ్, ఆ యొక్క బ్యాక్టీరియా లెవెల్స్ ని, ఎయిర్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా నలిఫై చేసి 0 బ్యాక్టీరియా లెవెల్ కి తీసుకొచ్చామనుకో, ఇక్కడ ఈ ఇమ్యూనిటీ సోల్జర్స్ కి పనే లేదుగా. ఉమ్, వాళ్ళ ఫ్రీ, ఫ్రీ. దెర్ ఇస్ నో డెత్. వాళ్ళ యొక్క డెత్ రేట్ తగ్గిపోతుంది. అవును, అవును, అవును. సో వాళ్ళు అంటే వాటిలో కూడా మన సోల్జర్స్ వాటిలో ఎలా చంపుతున్నామో వాటిలో కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది. అవి కూడా మన సోల్జర్స్ చంపుతాయి. సో ఈ రకంగా ఏమైపోతుంది, ఇన్వేడర్స్ లేరు కాబట్టి ఇక్కడ మన బాడీలో ఉన్న ఒక పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ అ కమాండర్ ఫర్ ఆల్ ద ఇమ్యూనిటీ సిస్టమ్. అది సెన్స్ చేసి ఏమంటున్నారు, అట్మాస్ఫియర్ లో ఏ రకమైన ప్రాబ్లం లేదు కదా, మీరందరూ వెళ్ళి మిగతా ఆర్గన్స్ అన్ని మీరు స్వీప్ చేయండి, టేక్ కేర్ చేయండి అని చెప్పి మిగతా ఆర్గన్స్, వీ హ్యావ్ అబౌట్ 34 ఆర్గన్స్, ఈ 34 ఆర్గన్స్ కి డిప్లాయ్ చేస్తుంది. అంటే మీరు పడుకున్నప్పుడు మీ రూమ్ లో స్టెరైల్ జోన్ క్రియేట్ అయితే దీనివల్ల మీ యొక్క బాడీలో ఉన్నటువంటి మిగతా ఆర్గన్స్ అన్నిటికీ కూడా మీకు క్లీనప్ అవుతుంది. అంటే దాని అర్థం యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ డ్యూరింగ్ యువర్ రెస్ట్. అదర్వైజ్ ఈ సిస్టమ్ లేదు అనుకోమ్మా, యు ఆర్ సఫరింగ్ ఆల్రెడీ. దీనివల్ల సెల్యులార్ లెవెల్లో డ్యామేజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. సెల్యులార్ లెవెల్లో డ్యామేజ్ లెవెల్ తగ్గిపోతే మీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీ సెల్ లైఫ్ పెంచగలిగారో, మార్టాలిటీ రేట్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ గా సెల్ లైఫ్ పెరిగితే మీ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఇది పెట్టుకోవడం వల్ల మీరు బాడీ ఈ యొక్క బ్యాక్టీరియల్ వైరస్ల నుంచి తప్పుకోవడమే కాకుండా ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కి స్ట్రెంగ్త్ ఇవ్వడం వల్ల, అవి పర్ఫెక్ట్ గా పనిచేయడం వల్ల, మీ ఆర్గన్స్ అన్ని పర్ఫెక్ట్ అవ్వడం వల్ల సెల్యులార్ లెవెల్లో లార్జెస్ట్ ఆర్గన్ ఈజ్ స్కిన్. ఈ స్కిన్ లో ఉన్నటువంటి ఈ యొక్క సెల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ అయిపోయి రీజెన్యువేట్ అయ్యి అవి పర్ఫెక్ట్ కండిషన్ లో వస్తాయి. ఒకవేళ సెల్యులార్ లెవెల్లో ఏదైనా డ్యామేజ్ జరిగితే దానివల్ల మనిషి యొక్క ఏజ్ ఫ్యాక్టర్ కూడా తగ్గిపోతుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ సిస్టమ్ వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రెంగ్త్ ఇచ్చి ఇమ్యూనిటీ సిస్టమ్ తో ఫైట్ చేసి ఈ యొక్క స్టెరైల్ జోన్ క్రియేట్ చేసిన తర్వాత మనకి కావాల్సిన అవుట్పుట్ ఏంటి, ఇమ్యూనిటీ సోల్జర్స్ చచ్చిపోకూడదు, మన బాడీలో ఆర్గన్స్ ఏదో డ్యామేజ్ అవ్వకూడదు. ఈ సెల్యులార్ లెవెల్లో మీకు ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంటుందమ్మా, ప్రతి సెల్లో మైటోకాండ్రియా అని ఒక మెయిన్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ మైటోకాండ్రియా ఎప్పుడైతే పర్ఫెక్ట్ కండిషన్ లో, వాటి స్ట్రెంగ్త్ 4 to 8 to 6 ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ పెంచారో మైటోకాండ్రియా లెవెల్ పెరుగుతుంది. ఒక్కోసారి 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీ పవర్ హౌస్ సిస్టమ్
పర్ఫెక్ట్ అయిపోతుంది. బాడీలో మీ యొక్క వీక్నెస్ రాదు. అంటే బాడీ యొక్క స్ట్రెంగ్త్ పెంచాం అంటే దానికి ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోతుంది. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ చేయడం వల్ల మొత్తం మీ బాడీలో జరిగేటటువంటి ప్రక్రియ ఇవన్నీ జరుగుతాయి. ఆల్సో ఇది మీరు అన్నట్లు ఏజ్ ఫ్యాక్టర్ కూడా స్లోగా అంత తొందరగా మనకు ముసలితనం అనేది కూడా కాస్త డిలే అవుతుందని కూడా చెప్తున్నారు కదా సార్. అవుతుంది. నేను దీని మీద కూడా నేను ఇంకో ప్రోడక్ట్ తీస్తున్నాను ఆల్రెడీ. ఐఎమ్ బ్రింగింగ్ అవుట్ రివర్స్ ఏజింగ్ అనే ప్రోడక్ట్ తీస్తున్నా. ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి ఇట్లా మోడిఫికేషన్ రివర్స్ ఏజింగ్ కాన్సెప్ట్ కూడా వస్తుంది. అనదర్ 1 year 6 months to 1 year లో ఆ ప్రోడక్ట్ కూడా లాంచ్ చేస్తున్నాను. రివర్స్ ఏజింగ్ మన గ్రంథాల్లో అమృతం తాగి దేవతలు ఇలాగా యవ్వనంగా ఉంటారు అని చదువుతుంటాం. పోను నాకు తెలిసి మీరు రివర్స్ ఏజింగ్ అంటున్నారు కదా, దిస్ ఇస్ ఆ అమృతానికి సరి సమానమైన పరికరం అని నేను భావిస్తున్నాను. అంటే అమ్మా అమృతంతో మనం కంపేర్ చేయలేమమ్మా. అమృతం అనేది చాలా పెద్ద హై లెవెల్ టాపిక్. మనం ఒక వ్యక్తికి లైఫ్ ఎక్స్టెన్షన్ చేయగలిగి అన్ని పనులు అతను చేసుకోగలిగితే 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికిన తన పనులు తాను చేసుకుంటూ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటే నార్మల్ గా ఆ 40 ఏళ్లలో ఎలా ఉన్నాడో అలాగే 120 సంవత్సరాలు కూడా అలాగే ఉంటాయి. ఇంకా అంతకంటే గ్రేట్నెస్ ఏముందమ్మా? సూపర్, వెరీ నైస్ సార్. అయితే మీరు లైక్ కారు తయారీదారులు ఉంటారు కదా, వాళ్ళు ఈ టెక్నాలజీని లోపలే పెట్టాలని కన్సిడర్ చేస్తున్నారా, లేకపోతే లైక్ అడ్హాక్ గా లైక్ మీరు ఇందాక అన్నట్లు మనము ఏ కార్ అయినా మన ఈ ఇన్స్ట్రుమెంట్ ని తీసుకొని పెట్టుకుంటే మనకు అది క్లీనప్ అయిపోతుంది అనేసి అంటున్నారు కదా, సో మీరు ఎటువంటి ప్రాసెస్ అయితే మంచిది అని అనుకుంటున్నారు మీరు? లైక్ ఆ లెవెల్లో ఇంకా ఆలోచించటం లేదు. కారణం ఏంటంటే ఒకసారి ప్రోడక్ట్ పాపులర్ అయిన తర్వాత ప్రతి ఒక్క కారులో పెట్టిన తర్వాత వాళ్ళే ఆలోచిస్తారు, అరే మనం బయట ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, మన కార్లోనే ఫిట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళ సజెషన్ ఇస్తే నేను వాళ్ళతో కోలాబరేట్ అయ్యి నేను ఫ్రాంచైజీ ఇచ్చి నేను వాళ్ళకి ప్రతి కార్లో లోపల ఫిట్ చేసేటట్టు నేను చేయగలుగుతా. ఇంకా నేను ఇంకా దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయలేదు కదా, కొత్త. ఇప్పుడు నేను ఇది చేసిన తర్వాత జనాలు వస్తారు. నా ప్రొడక్షన్ రేట్ ఏంటో కూడా నేను ఎంత ప్రొడక్షన్ చేస్తున్నానో నాకే తెలియదు. ఆ డిమాండ్ వచ్చిన తర్వాత నేను ప్రొడక్షన్ చేయగలనా లేదా అని కూడా డౌట్ ఉంది నాకు. లక్షల మీద కోట్ల మీద ఉన్నాయి కార్లు. నేను ఎంతమందికి చేయగలను? నాతో అవుతుందా? అవ్వకపోతే ఏం చేయాలి? ఇది కూడా వర్క్ చేయాలి. ఎందుకంటే ఇది నేను డిసైడ్ చేసుకున్నాను, కార్లలో ఈ క్రాస్ కంటామినేషన్ తగ్గాలి, సీట్ల వల్ల వచ్చిన నష్టం తగ్గాలి. ఇవన్నీ నేను అనుకున్నా 100% నేను చేస్తాను. కానీ పబ్లిక్ రెస్పాన్స్ ఎలాగ ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ₹1 కోటి పెట్టి కారు కొంటున్నాడు. నా ఇన్వెస్ట్మెంట్ ఎంత? నేను మాక్సిమం బిట్వీన్ అబౌట్ 15,000 to 20,000 22,000 లోనే నేను అమ్మాలని చేసుకుని నేను తక్కువ రేట్లో నేను ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నా. 20,000 ఎక్కడ కోట్లు మన లక్షల మీద పెట్టే కారుకి దీనికి ఏమైనా కంపారిజన్ ఉందమ్మా? లేదు సార్, అస్సలు లేదు. ఆ కారు ఏమైనా ఆయన సేవ్ చేస్తుందా? ఓన్లీ కంఫర్ట్ ఇస్తుంది, డిగ్నిటీ ఉంది. నా దగ్గర హైటెక్ కార్ ఉంది, BMW ఉంది, అది ఉంది, ఇది ఉంది, అంతవరకే. ఆ లోపల జరిగేది ఆయన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఇంకా అడిషనల్ గా టాక్సిన్స్ కూడా ఇస్తుంది. మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ సీటింగ్ నుంచి ఇంకా అడిషనల్ టాక్సిన్స్ మనకందరికి అందుతూ ఉంటాయి కార్ నుంచి. సో ఇలాంటి యాంటీవైరల్ డివైస్ ఇస్ వెరీ వెరీ నెసెసరీ సార్. చాలా చాలా. ఇంకో విషయం చెప్తానమ్మా, నేను కొంచెం డర్టీగా ఉంటుంది ఆ మాట అండు. కొంతమంది కారు లోపటే బాంబు వేశాడు అనుకో, బాంబు అంటే అపాన వాయువు. అవునవును. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి నేను చెప్పలేను, నా మాటలతో చెప్పేది కాదు. ఆ క్యాబిన్ లో ఉన్న వాళ్ళందరూ పారిపోవాలన్నమాట, అంత టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దాని మన హ్యూమన్ బాడీలోంచి వచ్చినటువంటిది దాన్ని ఏమంటారంటే అపాన వాయువు. అపాయన వాయుని ఎవడు ఏ టైంలో ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. వాడు నలుగురు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా వదులుతారు. ఇదంతా మనం సర్క్యులేట్ అవుతుంది, అదే మనం పీలుస్తున్నాం. ఎంత ఎంత దౌర్భాగ్యం తల్లి అది. అవును సార్. వాటిలో ఎన్నో సూక్ష్మ క్రిములు లైక్ ఈ కోలై, సాల్మొనెల్లా ఇలాంటివన్నీ ఉంటాయి సార్. చాలా ఎఫెక్ట్ ఇస్తాయి. అవి తెలియకుండానే మనకి చాలా ఆరోగ్యపరమైన సమస్యలను కొని తెచ్చిపెడుతుంటాయి అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తుంటే ఇవన్నీ మాకు తెలియవా అని వ్యంగ్యంగా కూడా ఆలోచించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు నా మాటలు పట్టించుకోవద్దు. 10 మంది 100లో 10 మంది వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, యూ రిమైన్ ఇన్ యువర్ ఓన్ డ్రీమ్ లైన్. 90 మందికి ఉపయోగపడుతుంది కదా సార్ ఇది. పాజిటివ్ గా ఉంటారు, నాకు చాలు.
ఆ 10 మంది కూడా వస్తారు ఒక రోజుని. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటారు. అవును. ఎవరో అవును. అక్కడ ఆయనకే తెలుస్తదమ్మా ప్రతి వ్యక్తి. హ్మ్. నేను ఆల్రెడీ 100 మందికి ఇచ్చాను. ఓహ్! నైస్. 100 నైస్. మంది ద్వారా నాకు జనాలు ఆల్రెడీ నాకు వచ్చారు. నేను ప్రొడక్షన్ కూడా చేయలేకపోతున్నాను. నా దగ్గర ఉన్న లిమిటేషన్ కొన్ని ఉన్నాయి. ఇదంతా ఈజీ కాదు చేయడం. చాలా హ్మ్. టైం పడుతుంది. సో, హ్మ్. ఒకవేళ నిజంగా నాకు డిమాండ్ వచ్చిందనుకో, నేను పెద్ద లెవెల్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లానింగ్ కూడా నేను చేసుకోగలను. సూపర్బ్ సార్. అయితే సార్ ఇప్పుడు బయో ఆక్సిస్టర్‌ని కొనుగోలు చేయాలంటే ప్రాసెస్ ఏంటి? ఎవరిని సంప్రదించాలి? ప్రాసెస్ ఏమి లేదమ్మా. మేము ఆర్ గివింగ్ ఎ లింక్. మెయిల్ ఐడీ ఇస్తున్నాము. మెయిల్ ఐడీలో రెస్పాన్స్ చేస్తే హ్మ్. దానికి తగినట్టుగా వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవుతాం. మా ఓహ్! రిప్రజెంటేటివ్స్ రిక్రూట్ అవుతారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి అడ్రస్ వాళ్ళ అన్ని కమ్యూనికేషన్ అంతా అయిన తర్వాత హ్మ్. బయోఆక్సిని ఎలా పంపించాలి, ఏ పద్ధతిలో పంపించాలి అన్నది వాళ్ళ యొక్క ప్లేస్‌ని బట్టి, వాళ్ళ ఇదిని బట్టి అక్కడ మేము లోకల్‌గా ఉన్న డీలర్‌కి సప్లై చేయడమా, హ్మ్. లోకల్ డీలర్ నుంచి ఆయనకి వస్తుందా, ఇవన్నీ మేము ఇంకా వర్కౌట్ చేయలేదు. హై లెవెల్‌లో చేయలేదు. హై లెవెల్‌లో అయిన తర్వాత దాని మీద మేము వాళ్ళ డిమాండ్ ఎలా ఉంటుంది ఏంటో చూసిన తర్వాత దానికి తగినట్టుగానే మేము స్పందిస్తాం. ఓకే. ఓకే. వెరీ నైస్ సార్. అయితే సార్ లైక్ మీరు లింక్ అన్నారు కదా! అంటే ఏదైనా వెబ్‌సైట్ లింక్ ఉందా? లైక్ ఎలాగా అది? ఏమన్నా వెబ్‌సైట్ లింక్ కూడా ఉందమ్మా. వెబ్‌సైట్ లింక్ కూడా ఇస్తాము. దానికి తగినట్టుగా సూటబుల్‌గా ఉండేటట్టు. ఇంకా మేము ఇంకా వి ఆర్ అండర్ ద ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్నాం ఇంకా. ఓకే. కంప్లీట్ ఏంటంటే మీరు ఇది లాంచ్ చేస్తే జనాల్లో వెళ్ళిన తర్వాత ఈ చైతన్యం వస్తుంది కదా! అది అవును. అవును. వచ్చిన తర్వాత మాకు డిమాండ్ వచ్చిన తర్వాత మేము చేస్తాం. దీనికి కూడా మరి హెవీ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఇవన్నీ చేయాలి కదా తల్లి. అవును సార్. మేము అవును. ఇన్వెస్ట్‌మెంట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి కూర్చునే అంత కెపాసిటీ లేదమ్మా. వి ఆర్ ఇండియన్స్. హ్మ్. వి ఆర్ గోయింగ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్. హ్మ్. We don't want to just not like a China manufacture it in hundreds and thousands and keep it. No, this product is not like that. హ్మ్. We are small people. At the same time, we have ability to manufacture, but when we have the orders only, we will do హ్మ్. it. Without orders, we don't want to manufacture it. వెరీ నైస్. సో ఇవన్నీ ఏంటంటే మనకున్న లిమిటేషన్స్ తల్లి. మనం ఏదో నేను గొప్ప చేశాను, ఈ ప్రోడక్ట్ నేను డెవలప్ చేశాను అన్న దానికి నాకు ఏ విధమైన ఈగో ఏమీ లేదు. ఇది ప్రజలు వాళ్ళ కాపాడుకోవాలంతే. ఇట్స్ ఎ గేమ్ చేంజర్ సార్. మీరు ఇన్ని విషయాలు మీరు The game changer, and it is a cutting edge technology. It's not that normal technology. ఇప్పుడు ఇంత లెవెల్‌లో ఆలోచించి చేసే వ్యక్తి ఈ బయో స్టెరిలైజర్ అన్నది ఇండియాలో 40 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది నేను ఒక్కడినే. ఐయామ్ ద హ్మ్. ఫస్ట్ మ్యాన్ హూ స్టార్టెడ్. దీని వెనక నా సైన్స్ ఏంటంటే నేను బయోలాజికల్ వార్ వెపనరీ సిస్టమ్ మీద నేను డిఫెన్స్‌లో స్పెషల్ ట్రైనింగ్ అయ్యా. హ్మ్. బయోలాజికల్ వార్ రేపు పొద్దుట వార్ వస్తే ఈ బాంబులు ఈ మిసైల్స్ ఉండవు. వాడు కెమికల్ బాంబ్ సింపుల్ గా వేసేస్తాడు ఒక చోట. అది ఎవరికీ తెలియదు. హ్మ్. ఒక్కసారి అటాక్ అయిందంటే సోల్జర్స్ అంతా విత్ ఇన్ 24 అవర్స్ అది విత్ ఇన్ 36 అవర్స్ చచ్చిపోతారు. దానికి ఏమీ లేదు. ఇమ్మీడియట్ గా క్రిపుల్ అయిపోతారు వాళ్ళు. అలాగే సివిలియన్స్ కూడా చచ్చిపోతారు. ఇది మోస్ట్ డేంజరస్ వార్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇస్ కెమికల్ వార్. హ్మ్. ఆ కెమికల్ వార్ని ఎట్లాగా కౌంటర్ చేయాలన్న దాని మీద నేను స్పెషల్ ట్రైనింగ్ అయ్యాను డిఫెన్స్ లో. ఆ కెమికల్స్ ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ తో ఇవన్నీ నేను డెవలప్ చేశాను. ఇదేదో నేను జస్ట్ లైక్ దట్ నాకేదో వచ్చింది కాదు ఇది. మైండ్ బ్లోయింగ్ సార్. మైండ్ బ్లోయింగ్. అసలు మీ ఎక్స్‌పర్టైజ్, మీ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ ఎంత దోహదం చేశాయో, ఎంత ఈ డివైస్‌కి ఎంత అవన్నీ హెల్ప్ చేశాయో అర్థమైపోతుంది సార్. వెరీ నైస్. అయితే చివరగా మన షో చివరగా మీరు మన ఆడియన్స్‌కి ఈ యాంటీ వైరల్ డివైస్ గురించి మరొక్కసారి ఆహ్, వివరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకటమ్మా ఒకటి ఒక ఐటెం తయారైంది. వాడాలా వాడకూడదా అన్నది వాళ్ళ ఇష్టం. హ్మ్. ఓకే. నీ కారు ఉంది. హైటెక్ కారు ఉంది. ఈ 30 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి కారు కొంటున్నావు. నువ్వు 20,000 పెట్టి కారు కొనుక్కోలేవనుకో అది నీ కర్మ. హ్మ్. నేను మెసేజ్ ఇస్తే నువ్వు కొనుక్కో అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవును. కొనుక్కుంటే నువ్వు బెనిఫిట్ పొందుతావు. లేదు యాక్చువల్‌గా నేను ₹1,00,000 అమ్మాలి. హ్మ్. అవును సార్. ₹1,00,000 పెట్టి నేను నేను దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం నాకు ఇష్టం లేదు. హ్మ్. ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఈ టెక్నాలజీ. ప్రతి ఒక్కరు బాగుపడాలి. ఈ క్రాస్ కంటామినేషన్ నుంచి ఒకడి నుంచి ఒకడికి వచ్చేటటువంటి జబ్బులు తగ్గించాలి. హ్మ్. అంతా ఎందుకు తల్లి హాస్పిటల్‌లో 100 రోగాలతో వస్తారు వాళ్ళు. అక్కడ కూడా క్రాస్ కంటామినేషన్‌తో వెళ్ళడం మామూలుగానే పేషెంట్‌గా వెళ్తాడు. 101 డిసీజ్ తోటి వాడు బయటకొస్తాడు వాడు. హ్మ్. అంటే అవును. అక్కడ ఎన్వైరన్మెంట్ అలాంటిది. ఇప్పుడు హాస్పిటల్స్‌లో కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. వాళ్ళకున్న లిమిటేషన్స్ వల్ల మేము ఎక్కువ స్పీడ్‌లో వెళ్ళలేకపోతున్నాం. కానీ ఉంది. మేము చేస్తున్నాం. వాళ్ళు కూడా చేస్తారు.
సో ఇక్కడ ఏంటంటే మాకున్న లిమిటేషన్స్, ఈ టెక్నాలజీని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసే కెపాసిటీ నా దగ్గర ప్రస్తుతం తక్కువ ఉంది. పెంచుకుంటాం, డిమాండ్ని బట్టి నేను పెంచుకుంటాను. వెరీ నైస్ సార్. చాలా చక్కగా చెప్పారు. మంచి యాంటీవైరల్ డివైజర్ బయో ఆక్సిస్టర్ గురించి మాకు పరిచయం చేశారు. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో కూడా మాకు చాలా విశదీకరించారు. ఎంత అవసరమో కూడా మాకు అర్థమవుతుంది. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ క్రాస్ కంటామినేషన్ మనం ఎటువంటి వాతావరణంలో మనం దైనందిన జీవితాన్ని మనం గడుపుతున్నామో చూస్తుంటే ఇది మనకి ఎంత అత్యవసరమో కూడా అర్థమైపోతుంది సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ 40 ఇయర్స్ నుంచి మీరు చేసిన ఈ వర్క్ మన మానవాళికి ఇంత అద్భుతమైన డివైస్‌ని మీరు మా ముందుకు తీసుకొచ్చారు. సో ఇది మనందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ టాక్ షో ఆన్ బయో ఆక్సిస్టర్ యాంటీవైరల్ డివైస్. గాలిలో ఉండే సూక్ష్మ క్రిములు, వైరస్, హానికరమైన వాయువులే కాకుండా బయో హజార్డస్ వైరసెస్, ఇంకా ఏవైనా వెపన్స్ లాగా వేరే దేశాల నుంచి ఏమన్నా బయో వెపన్స్ వచ్చినా కూడా వాటిని కూడా తట్టుకోగలిగే పరికరం ఇది యాంటీవైరల్ డివైస్. మనందరినీ ఎలా కాపాడుతుందో మనము డాక్టర్ హరినాథ శాస్త్రి గారి మాటల్లోనే విన్నాము. సో వాతావరణానికి ఇది ఎంత అత్యవసరమో కూడా ఆయన చాలా చక్కగా వివరించారు. సార్ మరి మీరు ఇన్ని టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసి మీ బ్యాక్‌గ్రౌండ్, మీ విజ్ఞత, మీ పరిజ్ఞానం యూజ్ చేసి మీరు ఇది క్రియేట్ చేస్తారు కదా! మరి దీనికి ఏమన్నా అప్రూవల్స్ కావాలి? టెస్టింగ్, గవర్నమెంట్ అప్రూవల్స్ గానీ, గవర్నమెంట్ టెస్టింగ్స్ గానీ ఇలాంటివి ఏమన్నా దీనికి కావాల్సి ఉంటుందా సార్? వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఒకటమ్మా, ఈ యొక్క బయో ఆక్సిస్టర్ నేను ఇందులోనే 4-5 మోడల్స్ తయారు చేశాను. ఒక మోడల్ ప్రత్యేకంగా కోవిడ్ గురించే, ఇదే మోడల్ ఇందులోనే కొంచెం టెక్నాలజీ మార్చి కోవిడ్కి సూట్ అయ్యేటట్టు దానికి నాజిల్ సిస్టమ్ అవన్నీ పెట్టి చేసి ఒక మోడల్ తయారు చేసాము. దాన్ని ఏమంటారంటే ప్యూర్ ప్రాణ, దానికి పేరు పెట్టాం. కోవిడ్ టైంలో నేను చేశాను. చాలా మందిని రక్షించాం. ఈ కోవిడ్ టైంలో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ని CCMBకి మేము సబ్మిట్ చేసాం. ఇది మేము రిక్వెస్ట్ చేసింది ఏంటి, మాకు మీరు ఈ వైరస్ యొక్క ఒరిజినల్ వైరస్ పెట్టాలి. ప్రాక్టికల్ గా మీరు వైరస్ తో టెస్ట్ చేయండి. COVID-19 వైరస్ తో టెస్ట్ చేయమని చెప్తే వాళ్ళు టెస్ట్ చేశారు. ఈ టెస్టుల్లో 45 ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్, టెస్ట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ దానికి ఉన్న దాని స్పాన్ ఓన్లీ 45 మినిట్స్. 45 మినిట్స్ లో ఇట్ హ్యాస్ రెక్టిఫైడ్ ద వైరస్ 98%. మైండ్ బ్లోయింగ్ సార్. 98% ఎక్కడ? సూపర్. అమ్మా 10 మినిట్స్ లో మోర్ దాన్ 82%. ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా నేను మీకు చూపిస్తాను, మీకు నేను పంపించగలుగుతాను, ఆల్రెడీ ఉంది. మీరు దాంట్లో పెట్టగలిగితే మీరు పెట్టండి, లేకపోతే నేను మీకు సెపరేట్ గా చేస్తాను. మీరు దాన్ని స్కాన్ చేసి మీరు చూపించండి. 98% రిడక్షన్ అంటే ఇట్స్ గ్రేట్. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ 45 నిమిషాలే. అదే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే 100% అయిపోతుంది. 100% ఇది మేము రెక్టిఫై చేసాం. అంటే మీరు కోవిడ్ ని కంప్లీట్ ఎరాడికేట్ చేశారు. ఈ కోవిడ్ ని ఎరాడికేషన్ చేసినటువంటి టెక్నాలజీ ఈ రోజు వరకు ప్రపంచంలో ఫస్ట్ పర్సన్. నేను కోవిడ్ మీద చలనం తీసుకొచ్చి కోవిడ్ ని ఎరాడికేట్ చేసిన వ్యక్తిని నేను ఒక్కడినే. CCMB వాళ్ళు టెస్ట్ చేశారు. సో ఈ కోవిడ్ అనే కాన్సెప్ట్ తోటే ఇదంతా మొదలు పెట్టాను. ఫెంటాస్టిక్ సార్. చాలా చక్కగా చెప్పారు. వెరీ నైస్, వెరీ నైస్. అలాగే ఇప్పుడు సెకండ్ వేరియేషన్ కోవిడ్ కూడా ఏదో వస్తుందనేసి వింటున్నాము. సో ఎటువంటి రకమైన కోవిడ్ కానీ, ఎటువంటి బయో హజార్డస్ వైరస్ కానీ, ఎటువంటి దాన్నైనా కూడా ఇది ఎదుర్కోగలుగుతుందనేసి మాకు అనిపిస్తోంది కదా సార్? ఇప్పుడు ఆల్రెడీ అమ్మా COVID-19 అవి డిఫరెంట్ స్టేజెస్ లో దాన్ని ఏమంటారంటే మ్యుటేషన్. ఇవి మ్యుటేట్ అవుతాయి. అంటే 100 మందిని చంపిన తర్వాత ఆ వైరస్ మళ్ళీ బయటకు వచ్చి, అంటే దానికి ఏమవుతుందంటే, దానికి ఎంత ఇంటెలిజెన్స్ అంటే, ఒక మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క నిరోధాలు అవన్నీ పట్టుకుని అది బయటకు వచ్చేస్తుంది, అని చంపేస్తుంది. అది మ్యుటేషన్ అంటారు దాన్ని. అది ఒక రకమైన స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారు, ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది దానికి. ఆ ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ అది బలమైన COVID-19కి 40 times 50 times స్ట్రెంగ్త్ వస్తుంది. అదే ఒమిక్రాన్ అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు మ్యూటేషన్ అయినటువంటి ఇది వచ్చింది. అది కూడా ఎంటర్ అయ్యింది.
దానివల్ల కూడా ఇప్పుడు ఇది కోవిడ్ వచ్చిందంటే ఇంచుమించు 4 డేస్ థ్రోట్ లో ఉంటుంది. మిగతా తర్వాత దీంట్లోకి వెళ్తుంది, లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. సో విత్ ఇన్ 6 hours 7 days లో పేషెంట్ క్లోజ్ అయిపోతాడు. మేము విత్ ఇన్ 2 days లోనే పేషెంట్ ని రికవర్ చేసేసాం ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో. మందు లేదు, కోవిడ్ కి మందు లేదు. ఈ రోజు వరకు ఎక్కడ మందు ఉందంటే ఓన్లీ వ్యాక్సిన్ కూడా అదే విధంగా అది ఆ టైంలో ఇన్ టైంలో ఉంటేనే, ఆ వ్యాక్సిన్ ఉంటేనే ఆ యొక్క యాంటీబాడీస్ బాడీలో ఉండి ఫైట్ చేస్తాయి. వ్యాక్సినే రాలేదుగా. కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ చేద్దామని చెప్పి అందరూ దిగారు, రాలేదు. మన మోదీ గారు పుణ్యం అంట వ్యాక్సిన్ తయారు చేశారు. అప్పటికి లేట్ అయిపోయింది. ఈలోగా జనాలందరూ పోయారుగా. ఇదేంటి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది కదా తల్లి, ఇది వరల్డ్ వైడ్. ఇది క్రాస్ కంటామినేషన్ వల్ల వరల్డ్ వైడ్ వెళ్ళింది. క్రాస్ కంటామినేషన్ అంటే చైనా నుంచి తైవాన్కి వెళ్ళింది, తైవాన్ నుంచి అన్ని దేశాలకి బై ఎయిర్ వెళ్ళింది. అంటే ఎయిర్ లో 300 మంది 250 మంది ఉంటారు. ఒక్క పేషెంట్ వాడికి కోవిడ్ ఉంటే మొత్తం 350 మందికి ఆ క్యాబిన్ లో ఉన్న అందరికీ క్రాస్ కంటామినేట్ అవుతుంది. ఈ రకంగా విత్ ఇన్ 1 month లో ఆల్ ఓవర్ ద వరల్డ్ కోవిడ్ హ్యాస్ బీన్ స్ప్రెడ్. మీరు చూసాం, ప్రపంచం అంతా అల్లాడిపోయింది, 1,00,000 కోట్ల మంది చచ్చిపోయారు. ఏది కోవిడ్ ని మనకి నివారణ లేదు. డాక్టర్స్ కూడా చాలా మంది ఈ ప్రయోగంలో వాళ్ళ జీవితాలను ప్రాణంగా పెట్టి పేషెంట్లు సేవ్ చేయడానికి నానా బీభత్సాలు పడతారు. వాళ్ళు కూడా పోరాడి వాళ్ళు కూడా లైఫ్లు పోగొట్టుకున్నారు. అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి లేదు. వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే, వాళ్ళ ఓన్ మెథడ్స్ లో వాళ్ళు కోవిడ్ ని చేస్తే చాలా మందిని రక్షించారు. వాళ్ళు చేయలేకపోయారు. డాక్టర్లు కూడా దీంట్లో బలైపోయారు. సో ఇదంతా ప్రపంచం అంతా చూస్తోంది. సో కోవిడ్ కి ఈ రోజు వరకు క్యూర్ లేదు. మళ్ళీ లేటెస్ట్ ఇంకొక వైరస్ వచ్చింది. అది 1 day ఇస్తుంది టైం, 24 hours లో మనిషిని క్లోజ్ చేసేస్తుంది. అది ఆల్రెడీ వచ్చింది. ఆల్రెడీ పూనాలో అటాక్ అయ్యారు, చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ 2-3 ప్లేసుల్లో జరుగుతోంది. మన కేరళలో అటాక్ అయ్యింది. సో ఇలాంటి వైరస్లు వస్తున్నాయి తల్లి. యూ హ్యావ్ టు గెట్ అలర్టెడ్. డెఫినెట్లీ సార్, ఇది మీ పరికరం, మీ యాంటీవైరల్ డివైస్ అంతర్జాతీయ గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాం. ఇది చాలా చాలా అత్యవసరము ఇప్పుడున్న పరిస్థితుల్లో. పెద్దలకి, పిల్లలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా అవసరం. మన ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ, మన కార్లల్లోనూ, ప్రతి చోట ఎక్కడైతే జనసందోహం ఉంటుందో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారో, కంపల్సరీగా ఈ డివైస్ చాలా చాలా అవసరం సార్. ముందు ముందు అంతర్జాతీయ రికగ్నిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.